నెల్లూరు నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. నెల్లూరు నగరంలోని గచ్చు కాలువ, రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనులను మంత్రి పరిశీలించారు. డిఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులు పరిశీలించారు. పరమేశ్వరి నగర్ వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్లతో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులు పరిశీలించారు. పొర్లుకట్టపై 1.2 కోట్లతో వేస్తున్న సీసీ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ 10 కోట్ల సిఎస్ఆర్ నిధులతో డిఎస్ఆర్ నిర్మాణ సంస్థ ఈ స్కూల్ ని ఆధునీకరిస్తుందని అన్నారు. వీఆర్సీ స్ఫూర్తితో సిటీలోని 15 ప్రభుత్వ హైస్కూల్స్ ఆధునీకరణకు దాతలు ముందుకొచ్చారని, నా అభ్యర్థనతో ముందుకొచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నెల్లూరును ముప్పు నుంచి కాపాడేందుకు కాలువలను ఆధునీకరిస్తున్నామని, చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నాటిన చెట్లకు ₹1 కూడా ప్రభుత్వ నిధి నుంచి వాడలేదన్నారు. నా స్నేహితులు, పూర్వ విద్యార్థుల సహకారంతోనే గ్రీన్ సిటీ యజ్ఞాన్ని పూర్తి చేస్తానన్నారు. స్థానికుల అభ్యర్థనతో మూలాపేట బాలికోన్నత స్కూల్ ఆధునీకరణకు మంత్రి నారాయణ సార్ శ్రీకారం చుట్టారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఎవరి ఊహకు అందని విధంగా స్కూల్ రూపుదిద్దుకుంటుందని, పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందిస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ డిఎస్ఆర్ స్కూల్ అద్భుతంగా రెడీ అవుతుందన్నారు. వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్లతో స్విమ్మింగ్ పూల్ తో కూడిన హైస్కూల్ నిర్మాణం జరుగుతుందని, పేద పిల్లలకు విద్యను ఆస్తిగా ఇవ్వాలన్న సంకల్పంతో మంత్రి నారాయణ సార్ ముందుకెళ్తున్నారన్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, స్కూల్స్ అభివృద్ధిపై వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతుందని, 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్లలో మార్పు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ సుజాత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్ ఖలీల్, టీడీపీ నేతలు అన్నంగి ప్రసాద్, ప్రెసిడెంట్ నాని, మొయినుద్దీన్, కాళేషా తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో మీకు అందరికీ తెలుసు, విఆర్ హై స్కూల్ ఏదైతే నేను చదివిన స్కూల్, అది గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందే చెప్పా ప్రభుత్వం రాగానే దాన్ని తెరిపిస్తానని. వెంటనే దాన్ని రెనోవేట్ చేసి అటు నారాయణ గ్రూప్ మా పిల్లలు కావచ్చు, అటు ఎంసీసీ గ్రూప్ ఇద్దరు కలిసి యాక్చువల్గా దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. 1050 మంది అక్కడ చదువుతున్నారు. ఎక్కడికి పోయినా, ఏ వార్డుకి పోయినా ఒక 5-6 మంది అప్లికేషన్ ఎత్తుకొని వస్తున్నారు, సార్ మాకు అక్కడ సీట్లు నేను ఎక్కడికి పోయినా కానీ. అయితే దాన్ని మోడల్ చేసుకొని అనేక మంది దాతలు నేను యాక్చువల్గా అడిగాను. నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు, నారాయణ ఎక్స్ స్టూడెంట్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళందరిని అడిగి రిక్వెస్ట్ చేశాను, ఒక స్కూల్ కట్టాను, దాన్ని వచ్చి మీరు చూడండి. అలాంటి స్కూల్ ఒకటి చేయమంటే డిఎస్ఆర్ కంపెనీ, సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్, వాళ్ళని యాక్చువల్గా విఆర్ హై స్కూల్కి తీసుకొచ్చి చూపించా. విఆర్ హై స్కూల్ చూశారు. చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతానన్నాడు. ఎక్కడ చేసి పెడతారు అడిగితే, మేము చాలా కాలం మూలాపేటలో ఉన్నాం సార్, మూలాపేట స్కూల్ చేసి పెడతామన్నారు. వెంటనే వారిని స్కూల్ చూడమంటాం, చూపించడం, వెంటనే నేను టేకప్ చేస్తానని టేకప్ చేసి ఈ ఫ్యూ మంత్స్లోనే బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఇంకా ఫినిషింగ్స్ కావాలా, ఫినిషింగ్స్ అవన్నీ మే 20వ తేదీకి పూర్తి చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు. బహుశా మే ఎండ్కి ఇది కంప్లీట్ చేస్తారు బ్రహ్మాండంగా. అంటే విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా ఉండాలని చెప్పే వాళ్ళకి, మీరు ఏది కట్టినా విఆర్ హై స్కూల్ కంటే బాగా రావాలని అన్న మాట ప్రకారమే విఆర్ హై స్కూల్ కంటే బ్రహ్మాండం కడుతున్నారు. నిజంగా చాలా చాలా సంతోషం. ఆ యొక్క డిఎస్ఆర్ మేనేజ్మెంట్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉండి దీన్ని పర్సనల్గా పర్యవేక్షిస్తున్నాను. పేరుంది అనిల్. ఆయన పర్సనల్గా ఎప్పుడు వచ్చినా ఆయనే ఉంటాడు, పర్సనల్గా పర్యవేక్షించి చేస్తున్నాడు. ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటివి నెల్లూరులో 15 స్కూల్స్ టేకప్ చేసాం. 15 కూడా డిఫరెంట్ దాతలను అడిగా. దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక బ్లాక్ అయితే కంప్లీట్ చేశారు, మరొక బ్లాక్ని టేకప్ చేశారు. అదేవిధంగా మన బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా టీవీఎస్ వెహికల్స్ ఉన్నాయి కదా, టీవీఎస్ స్కూటర్స్, వాళ్ళు ఒకటి తీసుకుని వాళ్ళ చైర్మన్ ఒకటి చేస్తూ ఉన్నారు. రెడ్డి ల్యాబ్స్ అంటే వెరీ ఫేమస్. ప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఒక స్కూల్ చేస్తూ ఉన్నారు.
అంటే జిగ్మావాడకు ఒక స్కూల్ ఇచ్చాను, వాళ్ళు టేకప్ చేసి ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ మోడల్గా చేశా. నేనేదో ఊరిని చేయండి అని చెప్పలా, ఒకటి మోడల్గా విఆర్ఐ స్కూల్ చేసి మా పిల్లల సపోర్ట్తో ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో ఇలా చేసాం కలిసని అది చూపించి అడిగాను. దాంతో ముందుకు వచ్చారు. బట్ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడే అజీజ్ చెప్పాడు, కామెంట్ చేసే ముందు ఎవరైనా కామెంట్ చేయాలంటే పూర్తిగా స్టడీస్ చేసి చేయండి. ఏమీ లేకుండా ఊరికి ఏదో మాట్లాడాలా, ఒక్క ప్రధానికి కౌంటర్ వేయాలంటే అది మీకే రివర్స్ కౌంటర్ అవుద్ది. ప్రజలు పబ్లిక్ అన్నీ గమనిస్తున్నారు, పబ్లిక్ ప్రతిదీ గమనిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ పడిపోయేటట్టుగా ఉండేది, ఆ పక్క బ్లాక్ ఉంటే పడిపోయేటట్టుగా ఉండేది. అది ఉంచమన్నా నేను, కాదు పడిపోయే స్థితిలో ఉండేది ఎందుకని డిఎస్ ఆయన సుధాకర్ రెడ్డి గారు ఇది తీసేస్తాను సార్ చక్కగా కడతానని చాలా చక్కగా కట్టారు. ఈ బిల్డింగ్ G+3 4 అంతస్తులకు వేసాం. ఫౌండేషన్ G+4 వేశారు. ప్రస్తుతం G+1 ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ పోతారు. దీని ఎస్టిమేషన్ మొత్తం 20 కోట్ల రూపాయలు. మొత్తం ఇది పూర్తయితే 27 కోట్ల రూపాయలు అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో 10-12 crores యాక్చువల్గా దే ఆర్ స్పెండింగ్. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కనుక్కున్నాం. ఈ మూలాపేట ఈ సరౌండింగ్స్లో ఉండే పిల్లలు అయితే ఇక్కడ ఇది గర్ల్స్ బాలిక స్కూలు ఒరిజినల్గా. ఇక్కడ మొత్తం కానీ గర్ల్స్ చేరితే గర్ల్స్ని ఫిల్ చేసేస్తాం. మూలాపేట పరిసర ప్రాంతంలో చెప్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఈరోజు రోడ్లు కావచ్చు, డ్రైన్స్ 2017లో తుఫాన్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని వార్డులు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయిన వాటర్ మన్సూర్ నగర్లో. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజులు ఉన్నారు. పడవలు తిరిగారు, అక్కడ పడవలు తిరిగాం. సీఎం గారు కూడా పడవలు తిరిగారు. మళ్ళా అటువంటి పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి గారికి ఎస్టిమేషన్స్ వేసి ఏదైతే కెనాల్స్ ఊడిపోయిండో వైడెన్ చేయాలని వేస్తే 50 కోట్ల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఈ బడ్జెట్ కాదు. దాన్ని ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ కలిసి కడుతున్నారు, చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే ఒక 6 monthsలో పూర్తవుద్ది. పూర్తయితే నెల్లూరులో ఫ్యూచర్లో ఎప్పటికి కూడా ఎంత వర్షం వచ్చినా ఎంత తుఫాన్ వచ్చినా నీళ్ళు అనేవి సాఫీగా వెళ్ళిపోయేట్టుగా డిజైన్ చేసాం. ఫ్యూచర్లో నెల్లూరులో ఎప్పుడు కూడా నెల్లూరు మునిగిపోకూడదు, వర్షం పడితే నీళ్ళు వెళ్ళిపోవాలా, ఈ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో ప్రతి ఒక్కొక్క పని చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఒక అద్భుతం. ఈ మూలాపేట ఎన్నోసార్లు వచ్చాం కానీ ఆ స్కూల్ని అనేక సార్లు నేను మేయర్గా ఉన్నప్పుడు కానీ వచ్చి చూసాము. చాలా పాతగా ఉండేది, ఎక్కువ అంతా మహిళలు, అమ్మాయిలు, గర్ల్స్ స్కూల్. ఇది ఈరోజు ఎంత అద్భుతంగా తయారైందంటే ఇది ఒక నారాయణ సార్ గారే చేయగలుగుతారు. ఇది మనకు ఇదొక 2వ తరం అవసరాలు. ఫస్ట్ ఏంది, కాలువలు కావాలి, రోడ్లు కావాలి, మంచినీళ్ళు కావాలి. అవన్నీ మనకు ఆల్మోస్ట్ ఇంకో 6 నెలలకి సస్టైన్ అయిపోతాయి, సాచ్యురేషన్కి వచ్చేసాం. ఇక ఏం కావాలంటే మన బిడ్డలకు చదువులు కావాలి. పేదరికం అనేది ఎవరికి అడ్డు రాకూడదు. బిడ్డల భవిష్యత్తుకి, చదువులకి పేదరికం అనేది అడ్డు రాకూడదు. మంచి బళ్ళు ఉండాలి. మన పిల్లలు ఎక్కడైతే కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నారో అటువంటి చదువు పేద బిడ్డలకి రావాలి అనే ఈ యొక్క యజ్ఞం ఈరోజు కాదు, 14-19లోనే మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి పేద బిడ్డలకి రెసిడెన్షియల్ పెట్టి ఆ రోజు నారాయణ కళాశాల నుంచి వాళ్ళకి కంప్లీట్ మెటీరియల్, అలాగనే లెక్చరర్స్ అందరు కానీ ఉచితంగా వాళ్ళ సొంత నిధులతో ఆ రోజు చదివడం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు ఐఐటిలో అలాగనే మెడిసిన్ చేస్తున్నారు. 100%. ఆ రోజు మేము ఒక పెద్ద ట్రాలీలో ఆ 40 మంది పిల్లల్ని నెల్లూరు మొత్తం ర్యాలీ చేశాం. చరిత్ర సృష్టించారు. అంటే అవకాశం ఇస్తే, అవకాశం కల్పిస్తే ఆ బిడ్డలు ఉన్నారు ఈరోజు. కానీ అటువంటిది ఆ రోజు 19 తర్వాత కంప్లీట్గా కొలాప్స్ చేసేసారు. చదువుల పైన వీళ్ళ ఈ ప్రభుత్వం కక్ష ఎక్కడ? చదువుల పైన, అన్నం పెట్టే దగ్గర, అన్నా క్యాంటీన్ల దగ్గర వీళ్ళు చూపించిన కక్ష ఇది మంచిది కాదు. అది చేసిన దానికే వాళ్ళకి ఈరోజు ప్రజలు చూపించారు వాళ్ళ స్థానం ఎక్కడనేది. ఈరోజు ఇదొకటే కాదు, మొన్న విఆర్ కాలేజ్ అద్భుతం. అది ఇప్పుడు సార్ ఒకటే చెప్తున్నారు, దానికన్నా ఇది బాగా కట్టాలి. దీనికన్నా ఆర్ఎస్ఆర్లో ఇంకోటి
విపిఆర్ గారు అక్కడ రెన్యువేషన్ చేస్తున్నారు, మన ఎంపీ గారు. అది ఇంకా బాగా రావాలంటున్నారు. అలాగనే మాది ఏదైతే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నామో అది అన్నిటికన్నా బాగా రావాలి అజీజ్ అంటా ఉంటే ఎంతో సంతోషం వేస్తుంది. విత్ స్విమ్మింగ్ పూల్. కానీ ఇవన్నీ నేనేం చెప్తున్నాను, ఇవన్నీ సహజంగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి వచ్చే ఆలోచనలు కాదు. ఇది నిజంగా ఒక సంకల్పంతో చేస్తుండేది. అర్థం చేసుకోవాలి. నేను మొన్న చూశాను, విఆర్ కాలేజ్ గురించి కామెంట్ చేస్తున్నారంటే వీళ్ళకి మానవత్వం లేదు. అంటే రాజకీయం అనేది కంప్లీట్ వాళ్ళ బ్లడ్లో వచ్చేసినట్టుంది. చీము రక్తం ఉండాలి మనుషులకి. ఏం పని మీద కామెంట్ చేస్తున్నాం, ఏ విషయం పైన కామెంట్ చేస్తున్నాం అనేది ఉండాలి. బిడ్డలు చదువుల దగ్గర దీని దగ్గర కాదు చేసేది. రాజకీయంగా కామెంట్ చేసుకోండి. ప్రజల కోసం చేస్తుంటే ఎప్పుడైనా చేశారా? 5 సంవత్సరాలు ఇచ్చారు మీకు, 151 మందికి ఏం చేశారు? మంచి పనులు చేస్తున్నప్పుడు మీరు కానీ సహకరించండి, లేదా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూలాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి ఇక్కడ చదువుకునేటటువంటి బాలికలందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్తే, ఏదైతే నారాయణ సార్ గారు చెప్పారో అర్హులైన ప్రతి పేదవాడు చదువుకోవాలా, చదువు ద్వారా ఉన్నత స్థానానికి రావాలా అని మంచి ఆలోచన చేసి పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే శిథిలావస్థలో మూలబడిపోయి దశాబ్దాల చరిత్ర కలిగి మూలపడిపోయినటువంటి విఆర్ హై స్కూల్ని ఏ విధంగా అయితే పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని సిద్ధం చేసి పూర్తి చేసి దాంట్లో ప్రవేశాలు కల్పించి ఈరోజు మొదటి విడత బ్యాచ్ కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా నగర నియోజకవర్గ పరిధిలోని మొదట విడతగా నగర నియోజకవర్గ పరిధిలోని 15 మున్సిపల్ పాఠశాలన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఒక ఆలోచన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మూలాపేట ప్రాంతం ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో డిఎస్ఆర్ కంపెనీ వారి చేత నారాయణ సార్ గారు మాట్లాడి వారిని ఒప్పించి ఇప్పుడు మీరే చూశారు ఏ విధంగా ఉందో. ఒక యూనివర్సిటీ లాగా ఏదైతే కూడా అందని విధంగా ఇప్పుడే కారు దిగగానే మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, సార్ ఏంది సార్ ఇలా ఉంది, ఇంత అద్భుతంగా వచ్చిందని. మరి ఎవరు కూడా ఊహించని విధంగా ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది రాబో ఇంకొక మాసంలో రేపు స్కూల్స్ తెరిచే టైంకి పూర్తి స్థాయిలో ఆధునీకరించి మొత్తం కూడా రెడీ అయ్యి పిల్లలకి అందజేయాలని చెప్పి గౌరవ మంత్రి గారు ఆదేశించున్నారు. ఇదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంతంలో ఈ స్కూల్లో ఇటు మూలాపేట ప్రాంత పిల్లలు అటు పక్కన ఉన్నటువంటి జెండా వీధికి చెందిన ముస్లిం మైనారిటీ పిల్లలు ఎక్కువగా చదువుకునే ఈ స్కూల్లో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. దిగువ మధ్య తరగతి పిల్లలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో పిల్లలందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవి చూసి ఓర్చుకోలేని కడుపు మంటతో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏదంటే అది అవాకులు చవాకులు ఆఖరికి దుర్మార్గంగా నీచంగా విఆర్ హై స్కూల్స్ మీద, ప్రభుత్వ బాలికల పాఠశాలల మీద, నారాయణ సార్ గారు చేస్తున్న అభివృద్ధి పనుల మీద కామెంట్ చేస్తున్నారు. వారి విజ్ఞతకి వారి విచక్షణకి నెల్లూరు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా రాబో నెక్స్ట్ సంవత్సరానికల్లా ఇక్కడే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఉన్నారు, దాదాపు 5 ఎకరాల స్థలం 70-80 కోట్ల రూపాయల విలువైనటువంటి 70-80 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని నారాయణ సార్ గారు కోరిన వెంటనే పిల్లలకి మంచి స్కూల్ కట్టించాలని చెప్తే వెంటనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు నారాయణ సార్ గారు అడిగిన వెంటనే చెప్పిన దానికి నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం తనకు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి 74,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకి అన్ని రకాల సహాయం చేయాలా, అన్ని రకాల అభివృద్ధి చేయాలా, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తమ కష్టార్జితం, తమ కుటుంబ కష్టార్జితంలో కొంత మేరకు నగర నియోజకవర్గం వెచ్చిస్తూ తనకున్నటువంటి విస్తృత పరిచయాలు, సన్నిహితుల ద్వారా అనేక రకాల నిధులను సమీకరిస్తూ నగరాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నారాయణ సార్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు మూలాపేట 39వ డివిజన్కి మన డిఎస్ఆర్ స్కూల్, అంటే ఇది బాలికల ఉన్నత పాఠశాల గతంలో దీని పేరు, అటువంటి స్కూల్కి ఈరోజు
వచ్చి నారాయణ సార్ గారు పరిశీలించడం జరిగింది. ఈ యొక్క స్కూలు 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క పనులు స్టార్ట్ చేశారు. నారాయణ సార్ కృషి వల్లే ఈరోజు మూలపడిపి ఉన్న మా స్కూల్ని ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా చూశారు ఏ విధంగా వచ్చాయో. ఫస్ట్ విఆర్సి హై స్కూల్ అయితే దానికన్నా మించి ఈ యొక్క డిఎస్ఆర్ స్కూల్ వచ్చింది. ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ తరహాగా తీర్చిదిద్దాలనే కారణంతో నారాయణ సార్ గారు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే నారాయణ సార్కి తెలుసు ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక చదువుకున్న వ్యక్తిగా ఎంత ఇబ్బందులు పడ్డాడో ఆ సార్కి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క పేద పిల్లలు మంచి ప్రైవేట్ స్కూల్స్ తరహాగా స్కూల్స్ కట్టించి వాటిల్లో చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో నారాయణ సారు ప్రతి ఒక్కరిని పేద పిల్లల కోసం ఈ పని చేస్తున్నారు. ఇటువంటి మంచి పని చేస్తున్న నారాయణ సార్ గారిని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.